మీపై అధికారులతో ముఖ్యమైన చర్చల్లో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోని అతిథి రాక కారణంగా మీ కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆస్తి లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కొత్త పెట్టుబడులకు ఇది చాలా మంచి రోజు. ఈ రోజు ఉదయం ఒక శుభవార్త అందుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని విభేదాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. వ్యాపారంలో నష్టాల కారణంగా మీరు కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పిల్లలు క్రీడలలో రాణిస్తారు. మీ స్నేహితులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు. వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. పెట్టుబడుల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. అవసరానికి మించి డబ్బు ఖర్చు చేయకండి. సాయంత్రం కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. వ్యాపారంలో చేసే ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. మీ బంధువులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ బంధువులకు ధన సహాయం చేస్తారు. ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పట్టుదలగా పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టులో పెండింగులో ఉన్న కేసులో మీకు అనుకూలంగా నిర్ణయం రావచ్చు. అనుకోని అతిథి రాక కారణంగా కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉంటారు. మీ స్నేహితులతో చిన్న పార్టీకి అటెండ్ అవుతారు. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. మహిళలు ఉద్యోగ జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులు సానుకూల ఫలితాలను పొందుతారు. ముఖ్యమైన విషయాల్లో పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది. వ్యాపారంలో లాభాల కారణంగా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారు శుభవార్తలు వింటారు. స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడుల నుండి రెట్టింపు లాభాలొస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకు అధికార యోగం కనిపిస్తుంది. నిరుద్యోగులు మంచి ఆఫర్లను పొందుతారు. మీ భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యాపార రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడితే మంచిది. అతిథి రాక వల్ల కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పనులను వాయిదా వేయడం వల్ల సమస్యలు రావచ్చు. మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాట తీరుతో మంచి పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలు ఏర్పడవచ్చు. మీ సహోద్యోగులతో వాదనలు చేయకూడదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతిలో కొంచెం సమయం గడపడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. మీ భవిష్యత్ కోసం తగిన ప్రణాళికలు వేస్తారు. మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధ్యానం, యోగా చేయడం మంచిది. విదేశాల్లో ఉన్న మీ బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. మీ లక్ష్యాన్ని అందుకునే మార్గంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. మీ పనిలో నిజాయితీగా ఉండండి. వ్యాపారంలో కొత్త ప్రాజెక్టు చేపడతారు. ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోకండి. మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగులు ప్రమోషన్కి సంబంధించిన సమాచారం వింటారు. మహిళలు తమ పట్టుదలతో కష్టమైన పనులను కూడా సులభంగా చేయగలుగుతారు. మీ భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. యోగా, ధ్యానం చేయడం మంచిది. పని సరైన సమయంలో పూర్తి చేయడానికి తీవ్రంగా శ్రమించవలసి ఉంటుంది. విద్యార్థులు కష్టపడి చదవాలి. మీ కృషి మరియు అంకితభావంతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. వాహనం కొనుగోలు చేయాలనే కల నెరవేరే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు గుడ్డిగా పెట్టేయకండి. వ్యాపారంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. వైవాహిక బంధంలో వచ్చే సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. విదేశాలకు వెళ్తారు. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు. సమాజంలో మీ మాట చెల్లుబాటవుతుంది. పొదుపు చేయాలి. కీలకమైన వ్యవహారాలలో మీ సతీమణి అభిప్రాయం అడగడం మంచిది.
ఉద్యోగంలో ప్రమోషన్కి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త కార్యక్రమాలు చేపడతారు. బంధువులతో కలిసి శుభకార్యాలు పాల్గొంటారు. డబ్బు విషయంలో మీ బంధువుల చేతిలో దెబ్బతింటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. విలాసాల మీద బాగా ఖర్చు చేస్తారు. బంధువులు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది. వ్యాపారాలు లాభాల బాటలో ప్రయాణిస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు.